జిందాబాద్ 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 డెమోక్రటిక్ స్టూడెంట్ రాడి తీరుతా పరిష్కరించాలి మా న్యాయమైన సమస్యలు జిల్లా కలెక్టర్ గారు వెంటనే పరిష్కరించాలి మా న్యాయమైన సమస్యలు జిల్లా కలెక్టర్ గారు వెంటనే పీజీ విద్యార్థి పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పీడీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చలో కలెక్టర్ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించబోతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విలీన ప్రక్రియ జీవులను 84, 85, 117 జీవులను తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇచ్చిన హామీలను తల్లికి వందనం పథకాన్ని తక్షణమే అమలు చేయాలి. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 తక్షణమే రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు పేరుకుపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ సమస్యలను పరిష్కరించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న పథకం తక్షణమే అమలు చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. నా పేరు మహేంద్రబాబు, పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మా డిమాండ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించాము. అందులో ముఖ్య భాగంగా సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలి, సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సొంత భవనాలు కేటాయించాలి, అదేవిధంగా పీజీ విద్యార్థులకు ఎంఎస్ఆపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. అదేవిధంగా వీళ్ళ ప్రక్రియలో 3, 4, 5 క్లాసులను హై స్కూల్ పంపించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 3 కిలోమీటర్ల లాంగ్లో వెళ్ళి చదువుకోవాలంటే చదువుకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని మా పీడీఎస్ విద్యార్థి సంఘం ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు చేరగా పరిమితం అవుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పాదయాత్రలో పేద విద్యార్థులు అండగా ఉంటామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రభుత్వానికి అండగా ఉండాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘం చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కరించలేని ఎడల ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నా పేరు అఖండ, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు.